హాయ్ అండి అందరికీ. తొలేకాశ వచ్చిందంటే పండగలే పండగలు. ఫ్రిడ్జ్ నిండా కొబ్బరి చిప్పలే ఉంటాయి. ఇటు దేవుడివి పారేయను లేము, తినను లేము. ఎండొస్తే మాత్రం ఎండబెట్టుకొని కూరలలోకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటారా, స్వీట్గా ఒక స్వీట్ చెప్తాను, చేసేసేయండి. కొబ్బరి సన్న ముక్కలు చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఆ వచ్చిన తురుముని ఏ గ్లాస్తో అయితే కొలుస్తామో మళ్ళీ అదే గ్లాస్తోని బొంబాయి రవ్వను, చక్కెర తీసుకోవాలండి. కొద్దిగా నెయ్యి పడుతుంది, ప్లస్ జీడిపప్పు, కిస్మిస్ టేస్ట్ కోసం. ఒక మూకుట్లోకి కొద్దిగా నెయ్యి తీసుకోవాలండి. అది వేడి కాగానే బొంబాయి రవ్వ పోసుకోవాలి. బొంబాయి రవ్వని కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోవాలండి, లేకపోతే రెడ్ అవుతుంది. అదొక 2-3 మినిట్స్ పచ్చిపోగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత చక్కెర తీసుకోవాలి. చక్కెరలో పావు గ్లాస్ అండి, కొద్దిగా తడవడం కోసమే. అది తీసుకొని కొద్దిగా కరగబెట్టుకోవాలి. మనకు ఒక 4-5 మినిట్స్లోనే కరిగిపోతుంది. అది కొద్దిగా మసలంగానే అందులో కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరిని కూడా ఒక 4-5 నిమిషాలు వేయించుకోవాలండి. కొబ్బరిలో కూడా పచ్చివాసన అనేది పోవాలి. ఇలా తీసుకుంటేనేమో కొబ్బరి లడ్డు అంటారండి. ఇందులో రవ్వ పోసుకుంటేనేమో రవ్వ లడ్డు అంటారు. మనకి ఎలా ఇష్టం ఉంటే అలా తీసుకోవచ్చండి. రవ్వ చక్కెర ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మన బొంబాయి రవ్వని పోయాలి. అది కూడా పోసాక ఒక 5 నిమిషాలు కలబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అది తీసి పక్కకు పెట్టేసుకున్నాక మళ్ళీ జీడిపప్పు, కిస్మిస్ మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకొని అందులో కలుపుకోవాలి. అది ఒక 10 మినిట్స్లో చల్లారిపోతుంది. అది చల్లారంగానే లడ్డూలాగా ఉండలు కట్టుకోవాలి. మన స్వీట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. త్వరలో రాఖీ కూడా వస్తుంది. మన అన్నయ్యలకి, తమ్ముళ్ళకి మన చేతితో చేసుకున్న స్వీట్ పెడితే ఒక ఆనందం ఉంటుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి. బాగుంది లేనిది కామెంట్లో చెప్పండి. ఎంతమందికి తెలుసో కూడా కామెంట్లో చెప్పండి. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.